యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి మనిషి జీవితంలో యేసు ప్రభుల వారి ప్రవర్తన కనిపించాలి. ఆయన స్వభావము సాధు స్వభావము, వినయ స్వభావము, వినయ మనస్తత్వము, విధేయత కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు. మనం చేసే పనులను బట్టి వారు గుర్తిస్తారు, నువ్వు క్రైస్తవుడివా అని మాట్లాడుతారు. అలాంటి సాక్ష్యం మనం పొందుకోవటము ఈ రోజుల్లో మనకు ఎంతో అవసరమైనది. మాటలు చెప్పడం చాలా ఈజీ, మనము చేతలు చేయడం చాలా కష్టమైన పని. అయితే మనం చేయాల్సిన పని అదే. మన పనులు చేతల్లో ఉండాలి, మాటల్లో ఉండకూడదు. మాటల్లో కాదు మన సాక్ష్యాన్ని చూపించేది. మనము మాటల ద్వారా సాక్ష్యం చెప్తూ ఉన్నాం, చెప్పడం కాదు, మన జీవితంలో సాక్ష్యం కనబడాలి. మన చేతల్లో వారికి సాక్ష్యాన్ని చూపించాలి. ఎదుటి మనిషి మనల్ని చూసినప్పుడు ఫలానా దేవుని నమ్ముకున్న బిడలు వీళ్ళు అని గుర్తుపట్టాలి. ఆ ఫలానా దేవుడు ఎవరు? పరిశుద్ధమైన దేవుడు. వీరిలో క్రియలు అన్నీ కూడా పరిశుద్ధంగా కనిపిస్తున్నాయి, అందుకనే వారి దేవుడు పరిశుద్ధుడు. వీరి మాటలు, వీరి చూపులు, వీరి పద్ధతులు కూడా అంత సపరేట్గా ఉన్నాయి. వీరు ఎప్పుడు కూడా పేరు తెచ్చుకోవాలని అనుకోవట్లేదు. వీరు ఏ మాట్లాడినా ప్రభు కొరకే చేస్తామనుకుంటున్నారు, దేవుని కొరకే చేస్తామనుకుంటున్నారు. దేవుని నిమిత్తమై చేసే మనస్తత్వం కలిగిన వారు. వీరిలో స్వార్థము వంచన లేదే, వీరికి త్యాగం అనేదే ఉంది కదా అని వారు గుర్తుపట్టినప్పుడు మరి ఎక్కువగా మనల్ని ప్రేమిస్తారు. వారు మన సాక్ష్యాన్ని చూసినప్పుడు మారు మనసు పొందుతారు.